అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు జి రాజు. నేను ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో గెస్టుని డిస్ట్రిబ్యూటర్గా ఎలా మార్చుకోవాలి దీని గురించి మీ అందరికీ ఇప్పుడు ఒక చిన్న వీడియో. ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. గెస్టుని డిస్ట్రిబ్యూటర్గా ఎలా మార్చుకోవాలో నేను క్లారిటీ ఇస్తాను. మనం గెస్టుకు ఫోన్ చేసినాం, మాట్లాడిన తర్వాత మామ నా బిజినెస్ ప్లాన్ బాగుంది, నువ్వు వచ్చి ఒక్కసారి విను అని చెప్పినాం. గెస్ట్ ఏం చేస్తాడంటే అప్పుడు అతను టైం ఇస్తాడు. వీలైతే మన ఇంటికాడ కలుద్దాం, లేకపోతే మీ ఆఫీసులో కలుద్దామని గెస్ట్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు చెప్పేవాళ్ళు కాబట్టి డెసిషన్ నీ చేతిలో ఉండాలి. అది ఎలాంటి డెసిషన్ అంటే, ఖచ్చితంగా గెస్టు ఇంటికి పోయి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, గెస్టు చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఉంటాడు. ఇంట్లో ఏదో మనం మాట్లాడుతూ అంటే కూర మాడిపోయిందో, లేకపోతే ఇంకో పని ఉన్నదో అటు వెళ్తాడు, ఇటు వస్తాడు. కాబట్టి గెస్ట్ ఇంటికి పోయి ఎప్పుడూ బిజినెస్ ప్లాన్ని చెప్పకూడదు. మనకు ఆఫీస్కి వచ్చే అంత తీరుబాటు లేదు, అంత దూరం జర్నీ చెయ్యలేడు అనుకుంటే మనం ఎక్కడైనా థర్డ్ పార్టీ, ఇప్పుడు కేఫ్ కానీ టీ పాయింట్ కానీ ఇక్కడ కూర్చొని బిజినెస్ ప్లాన్ని చెప్పడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే అతను మన దగ్గరికి వచ్చింది కాబట్టి మైండ్ మొత్తం ఫ్రీగా ఉంటుంది, అతని మైండ్లో మొత్తం ఖాళీ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెబితే అతనికి బిజినెస్ ప్లాన్ ఎక్కుద్ది. అప్పుడు మన బిజినెస్ ప్లాన్లో ఫస్ట్ పాయింట్, నువ్వు ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని మనం ఎందుకు మాట్లాడతాం అంటే, మీకు గెస్టు రాగానే నీకు కనబడాలి నీ ఆహభావాలు, క్లీన్ షేవ్తో ఉన్నావు, లేకపోతే నీ డ్రెస్ సెన్స్ కరెక్ట్గా ఉంది, నువ్వు మాట్లాడే తీరి పద్ధతిగా ఉన్నది. అప్పుడు బిజినెస్ మ్యాన్గా నిన్ను చూడగలుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, వచ్చినావు, కూర్చున్నావు, టీ తాగుతావు అని అడిగినావు, టీ చెప్పినావు, తాగుతుంటే అప్పుడు నువ్వు బిజినెస్ ప్లాన్లోకి వెళ్తావు. బిజినెస్ని చెప్పడం, అప్పుడు బిజినెస్ చెప్పేటప్పుడు అతని ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. ఇంట్రడక్షన్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. ఎట్లా అంటే, అతనికి ఇంట్లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన బిజినెస్ని చెప్పినా కూడా చేయలేడు కావచ్చు. అతను ఏం చేస్తున్నాడు, ఏం వర్క్ చేస్తున్నాడు, అతని ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటిది, ఇవన్నీ అతని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మన బిజినెస్ ప్లాన్ని మనం ఎంటర్ చేయాలి. అతనికి రిలేటెడ్గా ఉండేటట్టు, కనిపించేటట్టు చేయాలి మన బిజినెస్ ప్లాన్ని. దానికి తగ్గట్టు చేస్తేనే మనం బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. ఇప్పుడు ఆయనకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉన్నది, కానీ ఖచ్చితంగా మనీ ఆయన సొంతగా సంపాదించాలనుకుంటున్నాడు. 2వ ఇన్కమ్గానో లేదా 3వ ఇన్కమ్గానో సంపాదించాలనుకుంటున్నాడు. అప్పుడు ఈ బిజినెస్లో ఒక పాయింట్, ఏం పాయింట్ తీసుకొస్తుంటే, లావరేజ్ ఇన్కమ్ అనే ప్లాన్. ఎందుకంటే మన బిజినెస్ ప్రొడక్ట్కి బేసిక్ కంపెనీ కాబట్టి మన బిజినెస్లో మనం తీసుకొచ్చేది లావరేజ్. మామ నువ్వు ఏం చేయకున్నా పర్లేదు, కొన్ని రోజులు చేసినా పర్లేదు, నీ కింద టీం తయారైతే ఒక టైంలో నీకు ఫైనాన్షియల్గా నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది. మీ ఇంట్లో అడగాల్సిన పని లేదు, నీకు ఫ్రీడమ్ వస్తుంది. మనీ ఎవరి దగ్గర నువ్వు అడగాల్సిన పని లేదు, ఇంకా మనీ ఫ్రీడమ్ వస్తుంది. అలాగనే మనీ వచ్చిందంటే నీ మైండ్ ఫ్రీడమ్ ఉంటుంది, తిరగడానికి టైం ఉంటుంది నీ దగ్గర. ఇలాంటి విషయాలని గెస్ట్తోని మనం షేర్ చేయాలి. బిజినెస్ ప్లాన్ని చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుందో అతనికి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇలాంటి విషయాల్ని చెప్పడంతో ఆయన విషయాలన్నీ తెలుసుకోవడంతో అతను గెస్టు డిస్ట్రిబ్యూటర్గా మారిపోతాడు. అప్పుడు మనతోని పార్ట్నర్ అయి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఒక గెస్టుని బిజినెస్ ప్లాన్ చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికే పిలుచుకోవాలి. మనం చెప్పేవాళ్ళం అంటే మనం ఇచ్చేవాళ్ళం, అతను తీసుకునే వాళ్ళ చెయ్యి కిందనే ఉంటుంది, ఇచ్చే వాళ్ళ చెయ్యి ఎప్పుడు పైననే ఉంటుంది. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఈ లాజిక్ పాయింట్ని పాటించి ఖచ్చితంగా మీ గెస్టుని డిస్ట్రిబ్యూటర్గా మార్చుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ జై హింద్.